అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. మీ అంతు చూస్తానంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబుకు సీఐ అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. అంబటి రాంబాబు మరోసారి రెచ్చిపోయారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. మీ అంతు చూస్తానంటూ పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏం జరిగింది? పూర్తి వివరాలు సాంబశివరావు తెలుసుకుందాం. సాంబశివరావు. విజయ చంద్రిక, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే ఆ నిరసన కార్యక్రమానికి తన ఇంటి వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వద్దకు ర్యాలీగా బయలుదేరిన అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ర్యాలీగా వెళ్తానికి వీల్లేదంటూ కూడా అడ్డుకున్న నేపథ్యంలో పోలీసుల తీరుపై కూడా అంబటి రాంబాబు తీవ్ర పరుష పదజాలంతో కూడా రెచ్చిపోయారు. దమ్ముంటే ర్యాలీని ఆపండి, మీ అంత చూస్తారంటూ కూడా అక్కడున్న పోలీసులు ఎస్ఐపై కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఆయన చేసిన కేకలు అక్కడున్న స్థానికులను వాహనదారులను ఒకసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. పోలీస్ అధికారి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇద్దరు కూడా నడి రోడ్డుపై కూడా పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ కూడా వాగ్వివాదం చేసుకోవడం అక్కడున్న వాహనదారులను ఒక రకమైన ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తంగా అంబటి రాంబాబు పోలీసులపై ఇసుకుపడిన తీరును చూస్తే ఇప్పుడు పోలీస్ శాఖలోను అదేవిధంగా గుంటూరు నగరవాసులను ఒక రకమైన ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిపక్షంలో ఉన్న నేతలు పోలీసుల తీరుపై కూడా ఎంత దౌర్జన్యం చేసి పరుష పదజాలంతో దూషిస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారంటూ కూడా ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరి పోలీసులు అంబటి రాంబాబుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వీచంద్రిక. థ్యాంక్ యూ సాంబశివరావు. మాట్లాడు